విశాఖ జీవీఎంసీ 97వ వార్డు చిన్న ముసిరివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వార్డ్ అధ్యక్షుడు సోమశేఖర్ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జరగబోయే ఎన్నికలకు ప్రధానంగా యువత ఓటు హక్కు కలిగి ఉండాలని, 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సోమశేఖర్ను పంచకర్ల రమేష్ బాబు అభినందించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, 20 ఏళ్లు వెనుకబడిందని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు, నిరుద్యోగులకు తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జనసైనికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 97వ వార్డు మా వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతున్నది. పెద్ద ఎత్తున కొత్త ఓట్లు జాయినింగ్ కానీ, కొంతమంది ఓట్లు మిస్ అయిన వాళ్ళ వెరిఫికేషన్ కానీ, ఈ కార్యక్రమం చాలా చురుగ్గా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. మరి దానిని ఈరోజు పరిశీలించి చాలా బాగా చేస్తున్నందుకు మా నాయకుడిని అభినందించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ మీడియా ద్వారా దీనికి అవగాహన కలిగించడానికే మొన్న ఒక ర్యాలీ కూడా, మోటార్ సైకిల్ ర్యాలీ కూడా తీసాం. అది మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయం. మీ ద్వారా నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం రేపు 24లో జరిగే ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ రాష్ట్రం. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చదువుకున్న యువతకు ఉద్యోగం లేదు, పంట పండించుకునే రైతుకి నీరు లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఇండస్ట్రీలన్నీ పారిపోతూ ఉన్నాయి. ఈయన కొత్తవి తెస్తానంటే ఉన్నాయి, ఇక్కడి నుంచి తీసేస్తా ఉన్నారు. మరి వీటన్నిటినీ రక్షించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువత పెద్ద ఎత్తున ఓటర్స్గా నమోదు కాబడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీకు వచ్చే మొదటి ఓటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా మీరు ఓటు వేయాలి. ఆ ఓటు ఈ రాష్ట్రాన్ని ఒక దశ చూపించే వ్యక్తులకే మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.